నేను ఒక్కటే చెప్తున్నాను, రేపటికి మనం ఉంటామో లేదో తెలియదు, ఓ వారానికి ఉంటామో లేదో తెలియదు. ఎవరి జీవితం ఎప్పుడు ముగించబడుతుంది ఎలాంటి గ్యారంటీ? ఉండగానే వాక్యాన్ని గౌరవిద్దాం, ఉండగానే వాక్యానికి లోబడదాం, ఉండగానే ఆయన్ని సంతోషించేటట్లు బ్రతకడం ప్రారంభిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. గత కాలంలో తెలిసి తెలియక ఎన్నో సార్లు మనం వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోతాం. కానీ ప్రతిరోజు మనల్ని బ్రతకనిచ్చిన దేవుడు మనల్ని సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నువ్వు ఇంతకాలం బ్రతుకున్నావంటే కారణం ఏమిటో తెలుసా? నువ్వు మొక్కిన మొక్కులు, నువ్వు ఇచ్చిన కానుకలు, ఆశీర్వాదాలు అవి కాదు. ఇంతకాలం నువ్వు బ్రతుకున్నావంటే ఒకే ఒక్క కారణం, ఆయన నిన్ను తనలా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను క్రీస్తు తనలా మార్చుకోవడానికే బ్రతికించాడు. ఇంకా నీవు ఆయనలా మారాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, దేవుని సత్యము, దేవుని జ్ఞానమును నేర్చుకోవాలి.